సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ నుండి ప్రత్యేక ఫ్లైట్ లో నిజామాబాద్ కు చేరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. డిఎస్ ఇంటికి వెళ్లిన ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిఎస్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుండి పీసీసీ అధ్యక్ష పదవి వరకు ఎదిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు మరవలేనివన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా డిఎస్ శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యేక సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది. నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి, హుటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి